హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చి టీఫా స్కాన్ ఎప్పుడు చేయించాలి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. చూడండి, నేనైతే టీఫా స్కాన్కి 6th మంత్ 6th డేట్ రోజు అయితే వెళ్ళాను. చూడండి, మనకి టీఫా స్కాన్లో బేబీ పూర్తిగా డెవలప్ అయిందో లేదో అనేసి క్లారిటీగా తెలుస్తుంది. చూడండి, ఇక్కడ చూడండి, 21 వీక్స్ 3 డేస్ అయింది. మనకి టీఫా స్కాన్ చేయించేది 22 అరౌండ్ వీక్స్లో చేయిస్తారు. చూడండి, ప్లాసెంటా వచ్చి యాంటీరియర్. బిఫోర్ ఎన్టీ స్కాన్లో గ్రేడ్ 0 ఉన్నింది, ఇప్పుడు గ్రేడ్ 1 వచ్చింది. చూడండి, లోయర్ మార్జిన్ ఈజ్ వెల్ అవే ఫ్రమ్ ఓఎస్. చూడండి, లిక్విరియర్ వచ్చి మనకి 14.1 ఉమ్మునీర్ అనమాట. సర్విక్స్ వచ్చి 3.1 ఓఎస్ క్లోజ్డ్ అనమాట. చూడండి, ఫీటల్ ఫార్మేషన్స్ చూడండి, బీపీడి చూడండి 20 వీక్స్ టు 6 డేస్, హెచ్సి 19.1 సెంటీమీటర్ 21 వీక్స్ 3 డేస్ అనమాట. ఏసీ 15.9 సెంటీమీటర్స్ 21 వీక్స్ 1 డే అనమాట. ఎఫ్ఎల్ 3.6 సెంటీమీటర్స్ 21 వీక్స్ 4 డేస్ అనమాట. ఫీటల్ పారామీటర్స్ ఇవి చూడండి. ఇక్కడ మనకి బేబీ వెయిట్ అన్నీ తెలుస్తాయి. చూడండి, బేబీ వెయిట్ వచ్చి 413 గ్రామ్స్ ఉందన్నమాట. నాకు ±60 గ్రామ్స్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. 21 వీక్స్లో చేయించాం కదా. సో చూడండి, ఇక్కడ చూడండి, ఫేస్ అని ఇచ్చారు కదా. ఇక్కడ బోత్ ఆర్బిట్స్, మౌత్, నోస్ అపియర్ నార్మల్, అన్నీ నార్మల్గా ఉన్నాయన్నమాట. చూడండి, ఇక్కడ చూడండి, బోత్ లక్స్ అపియర్స్ నార్మల్. చూడండి, అన్నీ నార్మల్గానే ఉన్నాయన్నమాట. ఎన్టీ స్కాన్ కింద మనకి టీఫా స్కాన్లో బేబీవి మూమెంట్స్, అలానే బేబీ డెవలప్మెంట్ అన్నీ ఫార్మేషన్ అయినాయో లేదో పూర్తిగా మనకి తెలుస్తుంది. చూడండి, స్టమక్ బబుల్ అపియర్స్ నార్మల్, బోత్ కిడ్నీస్ అపియర్స్ నార్మల్, యూరినరీ బ్లాడర్ అపియర్స్ నార్మల్. చూడండి, అన్నీ ఆల్మోస్ట్ నార్మల్గానే ఉంటాయి టీఫా స్కాన్లో. బేబీ అనేది దీంట్లో కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ బేబీ హార్ట్. ఇది వచ్చి మనకి సౌండ్ అనేది కూడా వాళ్ళు వినిపిస్తారు కదా స్కాన్ చేసినప్పుడు, చూడండి అనేసి. ఇది చూడండి హార్ట్. మనకి ఇక్కడ తెలుస్తుంది. చూడండి, హెడ్, లెగ్స్, చూడండి హ్యాండ్స్ కూడా తెలుస్తూ ఉన్నాయి కొద్దిగా. ఇక్కడ చూడండి, బేబీ హెడ్, ఫేస్ కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది. చూడండి, ఇది వచ్చి బేబీ లెగ్స్ కరెక్ట్గా ఫార్మేషన్ అయినా లేదా అనేసి. చూడండి, ఇది వచ్చి కడుపు. చూడండి, ఇంత క్లారిటీ కనిపిస్తూ ఉంది. చూడండి, ఇది బోన్, బ్యాక్ బోన్. చూడండి, నాకైతే స్కాన్ చేసినప్పుడు ఒక 15 మినిట్స్ స్కాన్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ బేబీ మూమెంట్ లేదు, ఇంకాసేపు తర్వాత మరీ చేద్దాము అన్నారు. బేబీ కొద్దిసేపు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా, మనకి ఎక్కడ అనేది ఇంకా క్లారిటీగా కనిపించదు. సో అందువల్ల డబల్ టైం అయితే నాకు స్కానింగ్ అనేది చేశారు. ఇది నా టీఫా స్కాన్ రిపోర్ట్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి నాకు నెక్స్ట్ స్కాన్ వచ్చి గ్రోత్ స్కాన్ అనమాట. 7th మంత్ ఎండింగ్లో రమ్మంటారు. 30 వీక్స్ అరౌండ్ ఆ మిడిల్లో ఉంటుంది గ్రోత్ స్కాన్. బేబీ డెవలప్ అవుతా ఉందా లేదా అనేసి మనకి తెలుస్తుంది. సో మనము ఈ 4 లేక 5 స్కానింగ్లు అనేది మిస్ కాకూడదు.